సంచలనం సృష్టించిన సూర్యాపేట పరువు హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో మొత్తం 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కార్, ఒక కత్తి, 5 సెల్ ఫోన్లు, ప్లాస్టిక్ బ్యాగ్, ప్లాస్టిక్ తాడు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరికి ఈ కేసులో ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పరువు హత్య కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. కృష్ణను హత్య చేసి మృతదేహంతో నిందితులు రాత్రంతా తిరిగినట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పాత సూర్యాపేటకు తీసుకెళ్లి భార్గవి నాయనమ్మ బుచ్చమ్మకు చూపించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. భార్గవి సోదరుడు నవీన్ స్నేహితులతో కలిసి మృతదేహాన్ని కట్టంగూరు, నకిరేకల్ సమీపంలో పడేయాలని ప్లాన్ చేసి వీలు కాకపోవడంతో తిరిగి పిల్లలమర్రి చెరువు కట్ట వద్దకు తెచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. బేసికల్గా అది 26th ఈవినింగ్ నాడు A2 ఎవరైతే ఉన్నాడో బైరు మహేష్ అని, ఈయన లాస్ట్ 2-3 months నుంచి వాళ్ళ ఆల్రెడీ ప్లానింగ్లో ఉంది కాబట్టి ఇతనికి కొద్దిగా అయినా ఫ్రెండ్షిప్ డెవలప్ చేయడం డిసీజ్ తోటి అట్లా ప్లానింగ్ ఇతను చేస్తుండే. సో ఆ ప్లానింగ్లో కొద్దిగా ఇతనికి డిసీజ్కి దగ్గరికి వచ్చి ఆ రోజు ఇతను 26 నాడు ఇతను చెప్పిండు దట్ ఏదో ఒకటి పని కోసం ఏదో బిజినెస్ అట్లా డిస్కస్ చేస్తామని. సాయంత్రం పూట అతనికి ఇతను ఊరి దగ్గరికి పిలిచిండు. సో అక్కడ వచ్చినాక వీళ్ళు కూర్చొని A2 మరియు డిసీజ్ వీళ్ళు కూర్చొని ఆయన మందు తాగాడు, ఈయన డిసీజ్ మాత్రం తాగాడు, ఈయన జస్ట్ కోల్డ్ డ్రింక్ అట్లా తాగారు. సో అప్పటికే అమ్మాయి వాళ్ళ ఇద్దరు కూడా బ్రదర్స్, వాళ్ళు అప్పటికే అక్కడ దగ్గర పొదలోనే వాళ్ళు కనపడకుండా వాళ్ళు హైడింగ్లో వెయిటింగ్లో ఉన్నారు. సో అక్కడ వీళ్ళది చిన్నది పార్టీ లాగా మొత్తం మాట్లాడినాక అది దాదాపు 8:39 అప్పుడు అయింది. సో ఆ ప్రాంతంలో అతను వెళ్ళిపోయినప్పుడు జస్ట్ అతను బయలుదేరినప్పుడు ఇతను ఎవరైతే అక్కడ పొదలు ఉన్నారో వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళకి ఇమీడియట్లీగా అది కొంచెం ఇది ఇట్లా ఇషారా చేసి ఇట్లా పిలిచిండు. సో పిలిచినాక ముగ్గురు కూడా ఇతను స్కూటీ ఎప్పుడైతే ఎక్కాడు డిసీజ్ అతని మీద దాడికి దిగారు ముగ్గురు కూడా. సో అతన్ని అక్కడే స్పాట్లోనే వాళ్ళు చంపడం జరిగింది. ఏం ఆయుధాలు ఏం వెపన్ అక్కడ ఏం వాడలే వాళ్ళు, జస్ట్ అట్లా చేతులతోనే అతన్ని చంపడం, కొట్టడం అట్లా మొత్తం చేశారు. బాడీ మీద ఇంజరీస్ కూడా ఉన్నాయి.